మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. కర్నూలు జిల్లా పాణ్యంలోని డొంగు సమీపంలోని కూల్ డ్రింక్ షాప్లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. కూల్ డ్రింక్ షాప్ ఓనరు సుబ్బయ్య పెద్ద కుమారుడు ముసుగు సురేష్ అనే వ్యక్తి పరచూరి అశోక్ చౌదరి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన వ్యక్తి పోలీసుల ముందు సరెండర్ అయ్యాడు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తి పరచూరి అశోక్ చౌదరి నంద్యాల బొమ్మ సత్రం వాసిగా గుర్తించారు. మృతుడిపై గతంలో 2 కేసులున్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. చెప్పండి బసవరాజ్. నంద్యాలకు చెందిన అశోక్ చౌదరి దారుణ హత్యకు గురైన సంఘటన జరిగింది. అయితే ఏదైతే ఆయన ఒక కూల్ డ్రింక్ షాపులో అంటే అక్కడికి పిల్లంపించి ప్రత్యర్థి ఎవరైతే సురేష్ అనే వ్యక్తి ఆ కూల్ డ్రింక్ షాపులో దారుణ హత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ హత్య ఎందుకు జరిగింది అంటే వీళ్ళు స్నేహితుల మధ్య ఏదన్నా పాత కక్షలు ఉన్నాయా, లేదా అక్రమ సంబంధం ఉందా, లేదా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అనే అంశాన్ని పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. అయితే గతంలో వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఆ లావాదేవీల అంశంలోనే వీరికి కొంత భేదాభిప్రాయాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే అశోక్ చౌదరిని దారుణంగా హత్య చేసినట్టు తెలుస్తూ ఉంది. మరి పోలీసులు అయితే నిందితుడి కోసము గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలో పట్టుకొని అంటే పూర్తి వివరాలు గ్యాదర్ చేసి మీడియా ముఖంగా తెలిపే అవకాశం ఉంది. థ్యాంక్ యూ బసవరాజ్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో సాగర్ పైప్ లైన్లో ఉన్న భారీ DIK-7 పైపులను అక్రమంగా తరలించే ప్రయత్నం తీవ్ర కలకలం రేపుతోంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర భూమిలో పాతి ఉంచిన పైపులను JCB సహాయంతో తీసి క్రేన్ ద్వారా లారీలలో ఎక్కిస్తూ ఉండగా స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖర్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి అడ్డుకున్నారు. పైపుల అక్రమ తరలింపుపై ఎమ్మెల్యే మార్కాపురం సబ్ కలెక్టర్కి గ్రామీణ జల సరఫరా SCకి ఫిర్యాదు చేశారు. ఒక్కో పైపు విలువ సుమారుగా 45,000 రూపాయల వరకు ఉండటంతో ఈ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఎద్దడి ఎంత పెద్దగా ఎక్కువగా ఈ ఎర్రగొండపాలెంలో ఉందో ఐక్యరాజ్య సమితి లాంటి పెద్ద పెద్ద ప్రపంచ సంస్థలకే తెలుసు. అత్యంత డ్రాట్ ఏరియా, అత్యంత నీటి ఎద్దడి కలిగినటువంటి ప్రాంతం ఎర్రగొండపాలెం. కొత్తగా ఇక్కడికి ప్రాజెక్టులు తీసుకొచ్చి నీళ్లు అందించాల్సినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇక్కడున్న పైప్ లైన్లని తవ్వి అక్రమంగా దాదాపు 6 ఫీట్ల లోతుకి JCBలు పెట్టి తవ్వి ఆ పైపుల్ని క్రేన్లు పెట్టి తొలగిస్తా ఉంటే అధికారులతో మాట్లాడితే దొంగతనం అవుతున్నాయి పైపులు, అందుకే ఇక్కడి నుంచి తరలిస్తున్నాం అంటే అసలు ఈ పైపులు దొంగతనం చేసేటటువంటి పైపు అది 20 ఫీట్ల పైపు. దాన్ని లేపాలంటేనే క్రేన్ కావాలి, అది కూడా 300 కెపాసిటీ ఉన్న క్రేన్ కావాలి. అట్లాంటి పైపుల్ని దోచుకొని దొంగతనంగా తరలించడం కోసం కావాలని ఇదొక సాకుని అడ్డం పెట్టి ఇక్కడి నుంచి పైప్ లైన్ తొలగిస్తున్నారు. RWS SC గారితో మాట్లాడడం జరిగింది. వారు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్ తెలుగు సత్తా.
హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ సమీపంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. సుమారు 50 మంది దుండగులు వాహనంపైకి దూసుకెళ్లి ఎమ్మెల్యేను అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యేను రక్షించేందుకు ముందుకొచ్చిన గన్మెన్ల చేతిలో నుంచి ఆయుధాలను లాక్కోవడానికి దుండగులు ప్రయత్నించారు. ఈ దాడి నుంచి బయటపడ్డ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఓయూ పోలీస్ స్టేషన్కు చేరుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముందు పోయి బండి ఆపి మా బండ్లు ఆపి ఇటుకెళ్ళి ఈడు అటుకెళ్ళి అదంతా చేస్తే నాకు డోర్ ది అనేసి అర్థం తీస్తే అర్థం తీస్తలేండి. అర్థం తీర్చకుండా వీళ్ళు వచ్చి గన్మెన్లు వచ్చి నిలబడితే గన్మెన్ల మీదకి గన్ను పుచ్చుకోవడానికి లేదు. కొంతమంది మీతో వచ్చేసి నా మీద గ్లాస్ తీసి అటాక్ చేయాలని చూసి ఇది జరిగిన విషయం. దానికి ఏమైంది, వీళ్ళు గన్మెన్లు వాళ్ళు ఇదైతుంది వీళ్ళు చూస్తున్నట్టే నేను ఏం చేసిన మా డ్రైవర్ చేపించినాడు వెళ్ళిపోదాం వీడు మనం అటాక్ చేస్తున్నాడు డిసైడ్ అయిపోయారు అనేసి బండి తీసుకుని వస్తుంటే మేము 100 డైల్ చేస్తే 100 కలవకుంటే అప్పుడు ఇన్నే పోలీస్ స్టేషన్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళు ఇట్లనే ఎక్కువ వేలు మనకు తెలియదు వీళ్ళని బ్లాక్ చేసి మాది ఫ్రీ ప్లాండే ఉంది. ఇది ఎవరు ఉన్నా पीछे था सर पूरे लोग पीछे थे उनके। फिर आप लोगों को पकड़े तो फिर वो लोग पूरा आपके पूरे हमारे पास आ गए। अब उन लोगों को ऐसे पकड़ लेते हम लोग, आपका गाड़ी निकले तक ऐसे पकड़ो, ऐसा पकड़ो ना, मैं वेपन पकड़ लिया मेरा ऐसा। फिर मेरे को क्या क्यों मेरे को ब्लॉक कर रहा, तुम्हारे को ब्लॉक कर रहा हूँ। उधर से आपको 2 गाड़ियाँ सामने 2-3 गाड़ियाँ सामने जाके ब्लॉक करे, हम लोगों को इधर पीछे से ये गाड़ियों को भी ब्लॉक कर दिया उन्होंने।